అనుకోకుండా ఒక మెంటలీ డిసార్డర్ పర్సన్ అని చెప్పడం జరిగింది. అది పోలీసు వాళ్ళు ఎంతవరకు ఆయన కరెక్టా కాదనేది వాళ్ళు పంపిన తర్వాత నిర్ణయం అవుతుంది. మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు తీసేసలైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి అనుకోకుండా ఎవరో మరి గుర్తు తెలియనటువంటి వ్యక్తి మరి ఈరోజు చెప్పాలంటే బాధ ఉంది మాకే. ఆ దండ వేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ నాయకుడైనటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు అయినటువంటి ప్రీసేసులో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ మాదిరిగా మన ఎమ్నూరులో అనుకోకుండా జరగడం మన దురదృష్టకరం. దీనిని తీవ్రంగా నేను ఖండిస్తున్నా. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గుట్టా రేణుక తరఫున దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి విషయాలు మన ఎమ్నూరు పట్టణం ప్రశాంతంగా ఉన్నటువంటి ఎమ్నూరు పట్టణంలో ఇటువంటివి జరగడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యంగా ఏమంటే ఎంబడే మనం ఫోన్ చేసిన ఎవరో అనుకోకుండా ఒక వ్యక్తి ఫోన్ చేస్తే ఎంబడే పోలీసు వాళ్ళు స్పందించి ఎంబడే వచ్చి ఆయన పట్టుపోయి విచారణ కూడా చేయడం జరిగిందని చెప్పడం జరిగింది మన సిఐ గారు. కాబట్టి ఇటువంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా చూసేదానికి చర్యలు తీసుకోవాలా. ఎవరైతే ఈ మాదిరిగా చేస్తున్నటువంటి వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరూ కూడా కలిసి స్టేషన్ పోయి వాళ్ళు కోరిన వెంబడే ఇటువంటి జరగకుండా చూస్తామని చెప్పేసి మరి సీఏ గారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఏమంటే ఇటువంటి సంఘటనలో ఎమ్మినూరు ప్రశాంతానికి నిలమైనటువంటి ఎమ్మినూరులో ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా ఏమంటే వైఎస్ రాజశేఖర గారి విగ్రహానికి ఈ మాదిరి జరిగినందుకు మేమంతా కూడా బాధపడుతున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటాం. మేమందరూ కూడా పోయి కంప్లైంట్ ఇచ్చినాం. సిఐ గారు చెప్పడం ఏమంటే ఎవరైతే పర్సన్ ఎవరైతే ఆ మాదిరిగా చేసినా ఆ పర్సన్ ఐడెంటిఫై చేసినాం. వెంబడే మా వాళ్ళు వచ్చి వెంబడే తీసుకొని వచ్చి వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగిందనే విషయం చెప్పడం జరిగింది. మరొకసారి మేము చెప్పింది ఏమంటే సార్ సిఐ గారికి ఇంకోసారి ఇటువంటి సంఘటనలు మన ఎమ్మెల్యేలో జరగకుండా చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అటువంటివి జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.